నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పవన్ అంటే పవనం అనుకున్నారేమో, తుఫాన్ నరేంద్ర మోడీ. నరసింహస్వామి ఆశీస్సులతో మంగళగిరిని నంబర్ 1 గా నిలుపుతా నారా లోకేష్. మోదీ దిశానిర్దేశంతో ఏపీలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగాం, పవన్ కళ్యాణ్. తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కడకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇక్కడే ఉన్నాడు, పవన్ అంటే పవనం అనుకున్నారేమో, తుఫాను అని అభివర్ణించారు. ప్రధాని వ్యాఖ్యలతో పవన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగిస్తూ ఏపీలో కూటమి సాధించింది మామూలు విజయం కాదని, మహా విజయం అని కొనియాడారు. ఆ భారీ విజయం ఏపీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన బహుమతిగా ఈ విజయాన్ని భావిస్తామని చెప్పారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో క్లీన్ స్వీప్ చేశామని, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పవన్ ప్రసంగించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. మోదీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రబంధనం సృష్టించగలిగామని చెప్పారు. మోదీ దిశానిర్దేశంతో రాష్ట్రంలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని అన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనుక తామంతా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir.
You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునరంకితమవుతామన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి కావలసిన వాటిని సాధిస్తామని చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎంపీలు తెలుగుదేశం నేతల సమావేశంలో కనకమేడల పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులను కల్పించడానికి కావలసినటువంటి నీటి సౌకర్యము, ఇరిగేషన్ నీటి సౌకర్యము ఇట్లాంటివన్నీ కల్పించి పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మించటం, అలాగే పాడుపెట్టినటువంటి అమరావతిని మళ్ళీ తిరిగి క్యాపిటల్గా నిర్మించడం, ఇట్లాంటివన్నీ మా ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంలో మేము ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాల అమలుకు సంబంధించి నిత్యము ఎన్డీఏతో మేము సత్సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతాం. అదే దశల వారీగా, అంశాల వారీగా కొనసాగుతున్న ప్రక్రియ. ఈ ఒక మీటింగులో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. అది కంటిన్యూస్గా మేము ఎన్డీఏలో ఉంటాము కాబట్టి ఎన్డీఏతో రిలేషన్ ద్వారా మాకు కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి, మాకు ఇన్ ది సెన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావలసినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితమవుతాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకులాడలేదు. పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి వాజ్పేయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా 5 సంవత్సరాలు వాజ్పేయి గారి గవర్నమెంట్కి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా కొనసాగిందండి. అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం. కనుక ఆంధ్రప్రదేశ్కి పదవులు, తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం. దాంతో అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్లో మేము కొనసాగుతాం. నరసింహస్వామి చల్లని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలబెడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం ఆయన తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళగిరిలో 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించారు. తన ప్రత్యర్థి మురుగుడు లావణ్యపై ఏకంగా 91,413 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణ యుగం మొదలైంది సినీ నటుడు శివాజీ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని శివాజీ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి అన్నయ్య నుంచి పవన్ ఆశీర్వాదం అందుకున్నారు. తల్లి హారతిచ్చి పవన్ ను ఆశీర్వదించారు. పవన్ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరిగిన దాడులు అల్లర్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో, అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా, పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం, వీడియోలు ఎలా ఉన్నాయో. ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటంలో అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంకా ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా సోదాహరణంగా వివరించాం. ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని, ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం. ఖచ్చితంగా పంపించండి, నేను యాక్షన్ తీసుకుంటాను, కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, గవర్నర్ గారికి ఏది చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం. ఇవాళ అంటే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో, హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజ్వలింపజేస్తున్నారో, అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంసకాండ కోసమా, ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా, ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.